ఆరెంజెస్తో సోప్ ట్రై చేశానండి. నేనైతే 4 ఆరెంజెస్ తీసుకున్నాను. బాగా తురిమి పై పొరంతా తురుముకొని దాన్ని ఆయిల్లో బాగా వేపాలి. ఎంత బాగా వేపాలంటే మనం తీసుకున్న 1 లీటర్ ఆయిల్లో 1/4 అంటే 250 ml ఆయిల్, పావు లీటర్ ఆయిల్లో బాగా కాగనివ్వాలి. కాగనిచ్చిన తర్వాత 24 గంటల పాటు ముట్టుకోకూడదు. మూత పెట్టి డార్క్ ప్లేస్లో కానీ ఎవరు కదపని ప్లేస్లో కానీ దాన్ని పెట్టినట్టయితే మంచి ఆరెంజ్ కలర్లో నూనె అనేది కలర్ మారుతుంది. చాలా మంచి వాసన అయితే వస్తుంది. దీన్ని ఆరెంజ్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ అని కూడా అంటారు. తలకి రాసుకోవచ్చు. చాలా మంచి వాసన అయితే వచ్చిందండి. చేతులకి ఇంకా మొహానికి మనం రాసుకున్నప్పుడు చాలా మంచి వాసన అయితే నాకైతే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ ఆరెంజ్ ఆయిల్ చేసుకోవాలి అంటే. తర్వాత ఈ ఆయిల్ అంతటిని మంచిగా 24 గంటల తర్వాత స్ట్రెయిన్ చేసుకుని మిగిలిన ఆయిల్తో పాటు దీన్ని కూడా కలుపుకోవాలి. మనకి మార్కెట్లో ఏ సోప్ అయినా కూడా చేసినప్పుడు చాలా కెమికల్స్ అనేవి వేస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లో చేసుకునే సోప్స్లో ఒకే ఒక కెమికల్, అది కూడా ఏంటంటే కాస్టిక్ సోడా అని అంటారు. ఇంగ్లీష్లో వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. సోడియం హైడ్రాక్సైడ్ అని, లై అని చెప్తూ ఉంటారు. ఇవి 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 మనం వేసుకున్నప్పుడు ఆ ఆయిల్ అన్నది గడ్డ కడుతుంది, గట్టిగా అయ్యి మనకి నురగ రావడానికి కొన్ని వారాల తర్వాత సోప్లా తయారవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కెమికల్ అనేది. అది తప్పితే మిగతా ఏమీ మనము వేయము. కొబ్బరి నూనె లేకపోతే ఏ నూనె వాడుకోవాలన్నా ఆ నూనె. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్డ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. అది అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇంకా ఈ కెమికల్ అనేది కాస్టిక్ సోడా అనేది ఉన్నది కదండి, అది మనం అందులో వేయాలి. వేసిన తర్వాత చక్కటి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఆ చేసిన మిశ్రమాన్ని మనము సోప్ మౌల్డ్లో వేసుకోవాలి. సోప్ మౌల్డ్లో వేసుకొని 48 గంటల పాటు దాన్ని ముట్టుకోకూడదు. తర్వాత 48 గంటల తర్వాత చిన్న చిన్న ముక్కల కింద ఎన్ని గ్రాములు కావాలి అన్ని పార్ట్స్ కింద మనము కోసుకొని మనము ఒక 10 వారాలు, కొబ్బరి నూనెకి అయితే 10 వారాలు నిల్వ ఉంచాలి.